హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేనైతే లంచ్లోకి టొమాటో ఎగ్ కర్రీ చేశాను. మీరు కూడా ఒకసారి చూడండి. ముందుగా ఉడికించినటువంటి ఎగ్స్ని ఆయిల్లో పసుపు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 యాలకులు, కొంచెం చెక్క, అలాగే 2-3 లవంగాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. వేగాక ఇందులో ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఎర్రగా పండినటువంటి టమాటాలు 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారము, అలాగే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కసూరి మెతిని కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా మనం వేయించుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేశాక ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉన్నటువంటి